వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లాలో ముదినేపల్లి, కలిదిండి, మండపల్లి, బంటుమిల్లి, మొగుల్తూరు మండలాలలో ఇంట్లో బంగారం, వెండి, నగదు దోచే ముఠాను కైకలూరు సిఐ రవికుమార్ నేతృత్వంలో ముదినేపల్లి, కలిదిండి పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారు 45 లక్షల విలువైన సొత్తు రికవరీ అయ్యింది. నిందితులు గొల్లపల్లి వంశీ, తాలాదేవి, వరప్రసాద్గా గుర్తించారు. కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ముదినేపల్లి ఎస్ఐ భద్రారావు, కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావులు అద్భుత ప్రతిభ చూపారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. మన కైకలూరు రూరల్ సర్కిల్లో ఒక అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 45 లక్షల విలువైన ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇతని పేరు గొల్ల వంశీ, కలిదిండి మండలం. వీడి అసోసియేట్ ఇంకొకడు కాలాదేవి వరప్రసాద్, వీడిది కూడా కలిదిండి. వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ 1 ఇయర్గా ముదినేపల్లి, కలిదిండి, బంటుమిల్లి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో, పాత ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళ మీద ఇంతవరకు క్రిమినల్ రికార్డు లేదు. ఈ గొల్ల వంశీ అనేవాడి మీద ఈ క్రిమినల్ రికార్డు లేకపోయినా ఈ దొంగలన్నింటినీ వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే చిన్న చిన్న LED టీవీలు, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇట్లాంటివి దొంగతనం చేయడం స్టార్ట్ చేసి స్లోగా ఈ బంగారు దొంగతనాలు వీటికి కూడా చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ మీద నేర చరిత్ర లేకపోవడం వల్ల తప్పించుకొని తిరగగలిగారు కొన్ని రోజులు. వీళ్ళు ఆ సైబర్ క్రైమ్ విక్టిమ్కి తిరిగి అందజేస్తున్నారు. ఇట్లా